హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే కోల్కతాలో ఉన్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేనైతే ఇండియన్ మ్యూజియం దగ్గరకు వచ్చాను. ఈ బ్యాక్ సైడ్లో టికెట్స్ ఇస్తారు. సో టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాము. మ్యూజియం ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. నాకు కూడా తెలియదు, అంటే ఈ మ్యూజియం ఎప్పుడు పెట్టారు ఏంటి అనేది. లోపల మనకి ఏమైనా బోర్డ్స్ కానీ అవి ఉంటే చూపిస్తాను ఫ్రెండ్స్. నేను కూడా వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం ట్రై చేస్తాను. ఇక్కడ లాంగ్వేజ్ కూడా నాకు ప్రాబ్లం ఉంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి. సో మనమైతే టికెట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ టికెట్స్ రేట్స్ చూపిస్తున్నాను. మొబైల్ కెమెరా కూడా టికెట్ రేట్ తీసుకున్నారు. మన టికెట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్, ఇలా ఇస్తారు టికెట్స్. ఇప్పుడు ఇవి తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం. మనకైతే ఎంట్రన్స్లో ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మ్యూజియం. చూపిస్తున్నాను. సో చాలా పెద్ద బిల్డింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇది టోటల్ వైట్ కలర్లో ఉంది. పైన ఇండియన్ ఫ్లాగ్ కూడా ఉంది. ఇట్లా 3 లాంగ్వేజెస్లో కూడా డిస్ప్లే చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇది ఇండియన్ మ్యూజియం వచ్చి మనకి 1814 ఇయర్లో స్టార్ట్ అయింది ఇక్కడ. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము. పోలీస్ చెకింగ్ అయిపోయాక లోపలికి వస్తున్నాము. సో ఫస్ట్ ఇందులోకి వెళ్తున్నాము. ఇవన్నీ స్టోన్స్తోనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది వచ్చి గాంధారి గ్యాలరీలోకి వచ్చాము మనము. సో అన్ని స్టోన్స్ పైన ఇట్లా చెక్కారు. మన ఓల్డెన్ డేస్లో కింగ్స్ ఎలా ఉంటారు ఏంటి అనేది, వాళ్ళు ఎలా బతికారు అనేది ఈ స్టోన్స్ పైన క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బుద్ధుంది ఒక చెయ్యి లేదు, విరిగిపోయింది అనుకుంటా. ఇక్కడ ఏ కింగ్ ఏంటో వాళ్ళ కింద నేమ్స్ కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇలాగా నెక్స్ట్ మనం కాయిన్స్ రూమ్లోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చి ఓల్డెన్ డేస్లో కాయిన్స్ యూజ్ చేసిన రూమ్ ఫ్రెండ్స్. సో అప్పట్లో నాణాలు యూజ్ చేసేది కదా, అవన్నీ ఇక్కడ క్యాప్చర్ చేసి పెట్టారు. ఫిజికల్గా అయితే ఏం కాయిన్స్ లేవు ఫ్రెండ్స్, జస్ట్ ప్రింటెడ్లో పెట్టారు ఇక్కడ. పాతకాలంలో కాయిన్స్ ఎలా తయారు చేశారో ఆ ప్రాసెస్ కూడా ఇక్కడ చూపిస్తున్నారు. ఇవన్నీ మనకి సోషల్ స్టడీస్లో ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక రూమ్లోకి వెళ్ళిపోతున్నాము. ఎవరిదో విగ్రహము ఫేస్ అయితే లేదు ఫ్రెండ్స్ ఇక్కడ. అన్నీ చాలా ఓల్డెన్ స్టోన్స్వి, అన్నీ వీళ్ళు జాగ్రత్తగా కాపాడుతున్నారు ఈ మ్యూజియంలో అయితే. ఇక్కడ ఎప్పటిదో గణపతి విగ్రహం ఉంది ఫ్రెండ్స్. ఈ గణపతి విగ్రహం వచ్చి 5th సెంచరీకి చెందింది ఫ్రెండ్స్. ఇక్కడ రాసి పెట్టారు బోర్డ్ అనేది. ఇది వచ్చి బుద్ధుడికి సంబంధించింది అనుకుంటా ఫ్రెండ్స్. ఇది కూడా ఎప్పటిదో ఏంటో చూపిస్తాను మీకు. ఇది కూడా 5th సెంచరీకి చెందింది ఫ్రెండ్స్. ఇది ఉత్తరప్రదేశ్ నుంచి తెచ్చారనుకుంటా. ఇక్కడైతే చాలా విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మన ఇండియన్ ఆర్కిటెక్చర్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది.
అలాగే మన ఇండియా ఎప్పుడు ఏ కాలానికి చెందింది ఏంటి అనేది కూడా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇవన్నీ చూస్తుంటే. ఇది శ్రీకృష్ణుని విగ్రహం అనుకుంటా ఫ్రెండ్స్. ఇంకా కొన్ని విగ్రహాలు అక్కడ లోపల ఉన్నాయి, అక్కడికి పోనివ్వట్లేదు. ఇక్కడ ఒక అతను ఆర్టిస్ట్ అనుకుంటా ఫ్రెండ్స్, కూర్చొని సేమ్ విగ్రహము స్కెచ్ గీస్తున్నారు. ఇది వచ్చి 10th సెంచరీకి చెందిన విగ్రహం ఫ్రెండ్స్. ఇంకా చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ మ్యూజియం అయితే. ఇక్కడ హనుమాన్ వరాహమూర్తి రూపంలో ఒక విగ్రహం అయితే ఉంది. ఇక్కడైతే మోస్ట్గా 10th, 11th, 12th సెంచరీ ఇవి విగ్రహాలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది కాళీమాత విగ్రహం అనుకుంటా ఫ్రెండ్స్. టోటల్ మ్యూజియం సెంటర్లో ఉన్నాం ఫ్రెండ్స్. మధ్యలో పార్క్ ఉంది. మనకి మ్యూజియం అయితే ఇలా కనిపిస్తుంది. అందరు ఇలా కూర్చొని కూడా ప్రశాంతంగా కూర్చున్నారు. మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు హాలిడే టైంలో వస్తే మాత్రం. ఇక్కడ ఓల్డెన్ ఏజ్లో మనుషులు ఎలాగో వచ్చారో అది కూడా బొమ్మల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇవి వచ్చి పాతకాలంలో చెట్లు అనుకుంటా ఫ్రెండ్స్. ఈ చెట్టు మొత్తము ఇలాగా స్టోర్ చేసి పెట్టారు అందరికీ విజిబుల్ అంటే చూపించడానికి. కట్టె అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ మ్యూజియం విజిట్ చేస్తే మాత్రం మనకు సోషల్ సబ్జెక్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మనమైతే ఇప్పుడు ఇంకొక గ్యాలరీ యూనిట్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే స్టోన్స్, శాండ్ అవన్నీ పాతకాలం అన్నీ స్టోర్ చేసి పెట్టారు. ఎన్ని టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ శాండ్ ఉన్నాయి అనేది మొత్తం ఉంది ఇక్కడ.
ఫ్రెండ్స్ నేను ఇప్పటిదాకా సరస్వతి విగ్రహం చూపించాను కదా, సో అది నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మ్యూజియంలో సేల్ చేస్తున్నారు, కొన్ని ఐటమ్స్ అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. సో నాకైతే 638 రూపీస్ పడింది అది. నేను ఎందుకు తీసుకున్నా అంటే ఇంకా పిల్లలు ఉన్నారు కదా మన ఇంట్లో, వాళ్ళు మంచిగా చదువుకోవాలి, చేయాలి, రోజు పూజ చేసి ఒకసారి దేవుణ్ణి నమస్కరిస్తారు అని, చదువు బాగా వస్తుందని. అందుకే నేను ఇంకా వేరే విగ్రహాలు కూడా ఉన్నాయి, సో నేనైతే సరస్వతి విగ్రహం ప్రిఫర్ చేశాను. సో ఇది మా పిల్లలకి గిఫ్ట్ ఇస్తాను, అలాగే నాకు కూడా గుర్తుంటుంది కోల్కతాకు వచ్చినందుకు అని నేను డిసైడ్ అయి తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, పిల్లలకు కూడా చూపించండి ఫ్రెండ్స్. ఈ బ్లాగ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నాకు చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కలిగింది ఈ మ్యూజియం వచ్చినందుకు. మన ఇండియా గురించి చాలా విషయాలు తెలిసాయి మనకి ఇక్కడ. సో మీరు కూడా కోల్కతా వస్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఈ మ్యూజియంకి. సో మీరు ఈ బ్లాగ్ అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేస్తారనుకుంటున్నాను. ఇక నేను సెలవు తీసుకుంటున్నాను. మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.